బీపీ వచ్చిందా లేదా అనే కన్ఫ్యూజన్ మనలో చాలా మందికి ఉంటుంది. ఎటువంటి లక్షణాలు లేకుండా మనలో ఎవరికైనా 130లు 140లు చూపించినప్పుడు హై బీపీ వచ్చిందా లేదా అనే దాంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటనంటే పైనున్న వాల్యూని మనం సిస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తుంటాం. కింద ఉండే వాల్యూని డయాస్టోలిక్ అని మాట్లాడుతుంటాం. పైనున్న వాల్యూ అంటే సిస్టోలిక్ వాల్యూస్ 110 నుంచి 120 మధ్యలో ఉంది అని అంటే నార్మల్ బీపీగా మనం పరిగణించాలి. 120 నుంచి 130 మధ్యలో వాల్యుయేట్ అవుతుంది అని అంటే కనుక ఎలివేటెడ్ బీపీగా మాట్లాడుకుంటూ రావాలి. 130 నుంచి 140 వరకు స్టేజ్ 1 హైపర్టెన్షన్గా మనం పరిగణించాల్సి వస్తుంది. అలానే డయాస్టోలిక్ వాల్యూకి వచ్చేటప్పటికి 80 to 90 వరకు నార్మల్గా పరిగణించాలి. 90 క్రాస్ అయింది అని అంటే కనుక హైపర్ టెన్సివ్గానే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఉప్పు తీసుకోవడం వలన బీపీ ఎక్కువ అవుతుంది. సో ఉప్పు బాగా తగ్గించాలి. ఆ ఉప్పు ఒకటి తగ్గించేసి మందులు అవాయిడ్ చేసుకుని బీపీ తగ్గించేసుకుంటున్నానని ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలనంటే హై బీపీ అన్నది అంత ఈజీ డిసీజ్ అయితే కాదండి. హై బీపీని కనుక రైట్ టైంలో కంట్రోల్ చేయలేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంది, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది, హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చి మనిషి ప్రాణానికే ముప్పు వచ్చే పరిస్థితులు చాలా ఉంటాయి. ఈ డైటరీ అప్రోచ్లో మనందరికీ తెలిసిన ఫస్ట్ విషయం ఏంటంటే లో సోడియం. అంటే WHO రికమెండేషన్స్ ప్రకారంగా రోజు మనం తీసుకునే ఉప్పు 5 గ్రాముల కంటే లోబడే ఉండాలి, బీపీ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా. అలానే మ్యాక్సిమం వరకు ప్యాకెట్ ఫుడ్స్ ఏవైనా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకనంటే తెలియకుండా దాంట్లోంచి వచ్చే సోడియం కంటెంట్ అంతా కూడా మనం కౌంట్ చేసుకోకుండా ఉంటాం. బీపీ ట్రిగర్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటూ రావాలి. అవి అవాయిడ్ చేయగలిగినా కూడా మన బీపీ మీద ప్రభావితం తగ్గుతూ వస్తుంది. మనలో ఎవరికైనా ఆల్కహాలిక్ హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ఆపాలి. ఎందుకనంటే బీపీతో పాటు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉంటే చాలా డెడ్లియెస్ట్ కాంబినేషన్ అవుతుందండి. ఏ రోజైనా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ రావడానికి ఛాన్సెస్ 100కి 100% ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఫిజికల్ ఎక్సర్సైజ్. కనీసం వారంలో 4 రోజులైనా సరే రోజుకు ఒక 40 నిమిషాల నుంచి గంట వ్యవధి ఎక్సర్సైజ్కి మనం కేటాయించట్లేదు అని అంటే కనుక బీపీ ఫ్లక్చుయేషన్స్ గురవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి, కాంప్లికేట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలానే ఈ మధ్యకాలంలో క్యాన్డ్ ఫుడ్ అన్నది మన దేశంలో కూడా కల్చర్ పెరుగుతూ వచ్చింది. అంటే చేపలను కానీ మాంస పదార్థాలను కానీ ఆల్రెడీ ప్రీ కుక్డ్ కండిషన్లో మనం తెచ్చుకుని వండుకుని తినడం అన్నది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఈ క్యాన్డ్ ఫుడ్లో కూడా సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ క్యాన్డ్ ఫుడ్ అన్నదాన్ని కూడా అవాయిడ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది.